అంత ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఏం చేయాలి ఇప్పుడు? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. పక్కన వాళ్ళకి, మీ ముందున్న వాళ్ళకి, మీ వెనకున్న వాళ్ళకి. మీకు విషయం తెలుసా? ఇట్లా ప్రైజ్ లార్డ్ ముందు వెనక్కి పక్కకి తిరిగితే ఏం జరుగుద్దో? బోల్డ్ అంత ఎక్సర్సైజ్ అయిపోద్ది బాడీ. ఇట్లా ఇట్లా అనేసరికి అంత ఫ్రీ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్గొన్న మీకు, మా ఆరాధనలో పాల్గొంటున్న ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ప్రభు నామంలో శుభములు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 5 verse 21. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. దేవుడు పరిశుద్ధ లేఖనము మన వెనుకడిలో దీవించును గాక. టర్న్ thou us unto thee, O Lord, and we shall be turned. Renew our days as of old. Hallelujah. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినాన నీ మందిరంలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో మా కాలగతులన్నీ మీ వశములో ఉంచుకొని, మా దినముల్లో ఒకటన్నా కాకముందే అవన్నీ మీ గ్రంథంలో రాయబడి మా జీవితాలను, మా బ్రతుకులను, మా కుటుంబాలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదే కాల సమయంలో ధ్యానాంశం ద్వారా మీరు నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, అందరినీ బలపరచండి. నీ కృపలో మమ్మల్ని ఎత్తిపెట్టుకొని ప్రభువా, నీ శక్తితో నింపి మమ్మల్ని ప్రభు ఉజ్జీవింపజేసి మరలా తిరిగి మమ్మల్ని పంపమని అడుగుతూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో మీరు సంచరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకుల్ని తాకినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీకే వందనాలు తండ్రి. మీ కృపలో మమ్మల్ని అందరినీ ఎత్తిపట్టుకోమని, నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోట నీ మాట ఉంచి మా అందరితో మాట్లాడమని అడుగుతూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మాకు మరలా కలుగజేయము. నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల అంటే ఎవరు తిరిగిపోయారు? దేవుడు తిరిగారా? మనం తిరిగామా? మనమే తిరిగిపోయాం. ఎందుకు తిరిగిపోయాం మనం అంటే, మనకు కొంచెం మేలులు ఎక్కువైపోయినాయి, ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి, దీవెనలు ఎక్కువైపోయినాయి, కొద్దిగా డబ్బులు ఎక్కువైపోయినాయి, కొంచెం దాంతోపాటు కొద్దిగా మాంసము, కొంచెం కొవ్వు కూడా కొద్దిగా ఎక్కువైపోయింది, కొద్దిగా ఒళ్ళు వచ్చేసింది. అప్పుడేమో బాగా గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉండేటోళ్ళం, ఇప్పుడేమో కొంచెం బాగా బలంగా తయారయ్యాం. కాబట్టి మనమే తిరిగిపోయాం. కానీ వీళ్ళు అంటున్నారు, నీ తట్టు మమ్మును త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మాకు మరలా, మా పూర్వస్థితి. ఉదాహరణకి పూర్వస్థితి అంటే బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఉదాహరణలు గనక మనం చూసినట్లయితే, మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కనిపిస్తాడు. ఎవరు? సంసోను అంటే ఒక న్యాయాధిపతి. బైబిల్ గ్రంథంలోకెల్లా అందరికంటే బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే సింహాన్ని సింగిల్ హ్యాండ్తో చంపేస్తాడు. ఏం చేస్తాడు? కొద్దిగా మీరు అంత సీరియస్గా ఉంటే నేను చెప్పలేను. సింహాన్ని ఏదో పెళ్లి చూపులకు వెళ్తున్నాడు ఈయన. శుభమా అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? పెళ్లి చూపులకు వెళ్తుంటే సింహం ఎదురొచ్చిందంట. నాకే ఎదురొస్తావా అని దాని అలా 2 చేతులతోటి నోట్లో పట్టుకొని చీరేసి అవతల పడేశాడట. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు, సంసోన్లో కొంచెం పిల్ల చేష్టాలు ఉన్నాయి. ఏం చేష్టాలు ఉన్నాయి?
పిల్ల చేష్టాలు ఉన్నాయి. నక్కలతో ఏం పని ఈయనకి? ఎవడన్నా కుక్కను చూస్తేనే పారిపోతాడు. ఈయన 300 నక్కల్ని పట్టుకున్నాడు. అంటే నక్క అంటే దానికి ఇంకొక మాట ఏంటి చెప్పండి? జిత్తులు మారిది. అంటే ఒక నక్క జిత్తులు మారి అయితే ఈయన 300 నక్కలు పట్టాడంటే ఈయన ఎంత జిత్తులు మారి అయి ఉంటాడు? ఏమండి, అవునా కాదా? 300 నక్కల్ని పట్టుకొని ఏం పనండి తోకలు కట్టేయడం. ఒకదాని తోక ఇంకో దానికి కట్టి నిప్పంటించి ఫిలిస్తీన్ల బోల్డ్ అన్ని ఆస్తులు ఏం చేశాడంటే, మరి పిల్లేశాలు కావా ఇవి? చైల్డిషా కాదంటారా? చైల్డిష్. హీఈస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఆల్సో హీఈస్ ఫిజికలీ మైటీ. ఇలాంటి వ్యక్తి, ఫిలిస్తీన్ని గడగడలాడించిన ఇలాంటి వ్యక్తి ఏమైంది అని అంటే, ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి తనకున్న అనేమంటారనంటే నాజీరు చేయబడ్డాడు. ఇతను ఏం చేయబడ్డాడు అంటే ప్రతిష్ఠ చేయబడ్డాడు. ప్రతిష్ఠ అంటే తన మీద అభిషేకం ఉంది. తన అభిషేకాన్ని అంతా కోల్పోయాడు. గుడ్లు తీసేశారు, ఆయన కనుగుడ్లు తీసేసి బందీ గృహంలో వేశారు. అప్పుడు చివరిలో సంసోనుకి పశ్చాత్తాపం కలిగి అన్నాడు, ప్రభువా ఒక్కసారి మరలా అంటాడు. ఏమంటాడు? మరలా ఒక్కసారి నాకు పూర్వస్థితి కలుగజేయి. మరలా ఒక్కసారి. ఎన్నో వచనం చదవండి? 16వ అధ్యాయము 28వ వచనము. 16వ అధ్యాయం 22 చదవండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దయచేసి రిక్వెస్ట్. ఎలాంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ అంటే డెస్పరేట్ మూమెంట్, డెస్పరేట్ సిచ్యుయేషన్స్. అట్లాంటి టైంలో ఏదో ఒకసారి ప్లీజ్ అనండి. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడైతే అంతా బాగా మేకప్ వేసుకొని వచ్చినాం కాబట్టి ఈ ప్లీజ్ వేరే ప్లీజ్. అదే సంసోను స్థితిలో ఉండే ప్లీజ్ అంటే అసలు ప్లీజ్ ఒక్కసారి ప్రభువా, ఇంత ఎగతాళైతుంది, నీ నామం అవమానపరచబడుతుంది, ప్రభువా ఒక్కసారి. చదవమ్మా. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని. ఎలా పట్టుకున్నాడంటే ఇట్లా కరెక్ట్ గా పట్టుకున్నాడు. అంటే వీటిని లాగితే స్లాబ్ పడిపోద్ది. వీటిని లాగితే ఏం పడిపోద్ది? స్లాబ్ పడిపోద్ది. స్లాబ్ పడిపోతే లోపల ఉన్న అందరూ చచ్చిపోవాల్సిందే, తను కూడా చచ్చిపోవాల్సిందే. ఆ తర్వాత వచనం, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. తాను చంపిన వారి కంటే. మై గాడ్, హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఎల్లవయ్య అన్నట్టుంది నాకు. ఎస్, ఎల్లవయ్య కాదు కానీ ఇది చలికాలం హల్లెలూయా. ఇది ఏ కాలం హల్లెలూయా? చలికాలం హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. పూర్వస్థితి. సంసోనుకి ఏమైంది? తన మరణకాలంలో స్టార్టింగ్లో ఉన్న బలాన్ని దేవుడు తిరిగిచ్చాడు. తన లైఫ్లో చంపిన వారందరికంటే లైఫ్లో ఒకసారి 1000 మంది పడ్డారు. ఈయన వెనకాల ఎంతమంది? 1000 మంది పడ్డారు. 1000 మందిని చంపేసిండు. ఒకసారేమో ఒక రాజ నగరానికి ఉన్న తలుపులు ఎంత పటిష్టంగా ఉంటాయి? కోట గుమ్మాలు అంటారు వాటిని కదా. ఎంత పటిష్టంగా ఉంటాయి. వాటిని 2 అవలీలలుగా ఊడబెరికి భుజాల మీద తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అరే ఏం పనా ఇది? అంటే ఫిలిస్తీన్లు అంటే మరి అంత కోపం ఆయనకి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంసోను పూర్వస్థితి అడిగాడు. ఏమడిగాడు? సంసోను పూర్వస్థితి అడిగాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక.
అలాగే మరొక ఉదాహరణ మనం ఆలోచన చేస్తే యోబుని తీసుకుందాం. యోబు ఎంత రిచ్ అండి? యోబు తూర్పులో ఉన్న ఊజు దేశం మొత్తంలో ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, 10 మంది పిల్లలు కలిగి ఉన్నాడు. ఎంతమంది? 10 మంది. అబ్బా, ఇల్లు ఎంత కలకల్లాడుతుంటుందో కదా, ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. మరలా వీళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయినప్పుడల్లా ఆడపిల్లలు పిలుచుకునేటోళ్ళట. అమ్మా, మన ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీ అందరూ రావాల్సిందే. విందు టైమ్స్లో ఫ్యామిలీ గ్యాదరింగ్, విందు టైంలో ఫ్యామిలీ గ్యాదరింగ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. నేను మొన్న శామ్ వాళ్ళ ఇంటికి పోయిన బర్త్డేకి, వాళ్ళ చిన్న కొడుకు ఫస్ట్ బర్త్డేకి. మొత్తం వాళ్ళ కాందాన వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు చూసిరో లేదో, లాస్ట్ వీక్ అనుకుంటా చర్చికి వచ్చిర్రు. చూసిరా మీరు? ఎంతమంది చూసింటారు? ఆడ నుంచుంటే ఆ గోడ కాడికెళ్ళి ఆ గోడకు సరిపోయారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. గమనించిర్రా మీరు ఎవరన్నా? అందరు వాళ్ళ బాబాయిలు, చిన్నాళ్ళు, పెద్దనాళ్ళు, తమ్ముళ్ళు అందరు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది, కానీ దేవుడు మునుపటి కంటే 2 అంతలుగా తన పూర్వ స్థితి కంటే ప్రార్థన చేశాడు. 42వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, 42వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. ఎవరి గురించి చేశాడంట? ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? అలాంటి స్థితిలో ఇతరుల కొరకు ప్రార్థన. ఎవరి గురించి అంటే, మనం ఎంత కష్టంలో ఉన్నా ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి అగైన్ ఏం చేశాడు? అగైన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్దాం ఒకసారి. స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చెప్దామా? స్తోత్రం చెప్దామా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఒకసారి, మంచిగా నవ్వుకుంటా సెకండ్ ఇచ్చి, దేవుడు నీకు 2 అంతలు అధికముగా ఇచ్చునుగా. కానీ 2 అంతలు ఈ సంవత్సరంలో ఎన్నంతలు? ఉన్నదానికంటే 1 ఇల్లుంటే 2 ఇల్లు, 2 ఇల్లుంటే 4 ఇల్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే అంతటి అభివృద్ధి నీకు దయచేయాలి. అంతటి అభివృద్ధి ప్రభు నీకు దయచేస్తాడు. ఎందుకంటే నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి. యోబుకు ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హీ విల్ గివ్ యూ బ్యాక్. దేవుడు ఏది లాక్కున్నాడో, ఆ అపవాది ఏమేం తీసేయమని అడిగిందో వాటన్నిటిని దేవుడు 2 ఇంతలుగా ఇచ్చాడంట. ట్వైస్. ఎంత? ట్వైస్, డబల్. ఎన్ని చెప్పండి ఒకసారి? డబల్ అనండి. డబల్. హల్లెలూయా. డబల్ కోట్రా. ఎప్పుడన్నా పెళ్లిలో వడ్డించడానికి చెప్తా ఉంటా చాలాసార్లు. ఆంధ్ర వైపు వెళ్ళామనుకోండి, బెంచ్ మీద మీల్స్ ఉంటాయి. కూరలు అన్నీ చూశారు. ఇదే కూర బాగుందిరా అనుకునే లోపు వాడు అక్కడ ఉంటాడు. నేను కృష్ణంకుల్ మన బోడిదాని పెళ్ళికి వెళ్ళా. బోడిదంటే జేమ్స్ వాళ్ళ చెల్లె పెళ్ళి పోయినప్పుడు ఆడ కుర్చీలు వెనకాల నుంచోవాలి. ఫస్ట్ సీటు దొరకాలంటే కుర్చీ వెనకాల నుంచోవాలి. నేను కిరణ్ వెళ్ళాము. చల్ నేను నుంచోను, అన్నమొద్దు ఏమొద్దు అంటాడు వాడు. కాదు తమ్మి, మరి తప్పదు, వాళ్ళు ఫీల్ అవుతారు, కృష్ణ అంకుల్ ఫీల్ అవుతాడు, మనం తినేసిపోవాలి అని అంటే, ఈ అంకుల్ మా కోసం 2 కుర్చీలు ఆపిండు. కుర్చీలు ఆపితే కూర్చున్నాం. సరే, దగ్గర ఒక 20-25 ఐటమ్స్ గట్టిగా పెట్టిర్రు. మంచి టేస్టీ ఫుడ్స్, నెయ్యి ఇచ్చిర్రు. ఎంత దుర్మార్గం అంటే, మన కూల్ డ్రింక్ డక్కన్ ఉంటుంది చూడు, కూల్ డ్రింక్ డక్కన్ అంతా కూడా లేదు. అది కూల్ డ్రింక్ డక్కన్ల లోపల ఉంటుంది చూసిరా, అంతుంది గిన్నె, దాని అంచు ఇంతనే ఉంది. కనీసం గుళ్ళో తీర్థం అంతా కూడా రాలే. గుళ్ళో తీర్థం అన్న దోషాలు వేస్తారు కదా, పంచామృతం ఏదో అంటారు తెల్లది, సత్యనారాయణ కథ అయినప్పుడు చేతి నిండా వస్తారు, అంత కూడా లేదు. సరే, మనమేమో నేతి ప్రియులం కదా, ఇటు తిరిగే వరకు వాడు అక్కడ ఉన్నాడు. అంకుల్ చూసాడు, ఏంటన్నాడు. ఏం లేదు అంకుల్ అన్న అంటే ఆయనకు అర్థమైంది, ఓహో అని. మళ్ళీ ఆయన పోయి మళ్ళీ కొంచెం నెయ్యి తీసుకొచ్చేసి డాక్టర్. హల్లెలూయా. ఎన్నంతలు? 2 అంతలు. దేవుడు యోబుకు ఇచ్చిన విధంగా ప్రభు మనకు కూడా మన పూర్వస్థితి, ఏం స్థితి? పూర్వస్థితి మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా.
అలాగే ఇంకొకరు ఉన్నారు బైబిల్లో, వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు ఆస్తి, నాది నాకు ఇమ్మని. ఏమన్నాడు? ఎవరైనా తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిండా వీడు? చెప్పిపోయిండా? చెప్పిపోయిండు వీడు. తప్పిపోడు కాదు ఇది, వీడు చెప్పిపోయాడు. నానా నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను, నాది నాకు ఇచ్చేయి అని అన్నాడు. సరే ఏదో సాధిస్తా అంటున్నాడు కదా, చూద్దాంలే అని తండ్రి కూడా ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆఖడికి ఆడ పరిస్థితి ఏమైందని అంటే, పందులు తినే ఆహారం కూడా. యూ కెన్ కమ్ ఇన్ సైడ్, యూ హ్యావ్ మచ్ ప్లీజ్. రండి రండి, యూ కెన్ కమ్ ఇన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, కమ్. కొద్దిగా ఎండ కావాలంటే బయట కూర్చోండి. ఆ సూచన సాల్తే వెనుకకు. ఎందుకు అంత యాంగ్జైటీ? అసలే వాళ్ళు ఫీల్ అవుతారు లేట్గా వచ్చిన లోపల పోవాలా వద్దని. మీరు మళ్ళీ ఇట్లా వెనకకు చూస్తే ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది వాళ్ళకి, అవునా కాదు? హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు పాపం అతను అనుకున్న అంచనాలన్నీ మిస్ అయ్యాయి. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏం చేయలేకపోయాడు. చివరికి ఉద్యోగం లేదు, పందులు మేపే ఉద్యోగంలో చేరాడు. ఆకలేస్తుంది, యజమాని సరిగ్గా తిండి కూడా పెట్టట్లా. పందుల పొట్టు తినన్న కడుపు నింపుకుందాం అనుకుంటే కరెక్ట్ వాడు ఆ పందుల పొట్టు తినే టైంకి ఈ ఓనర్ చూశాడు, తన్ని తరిమేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు గుర్తొచ్చింది వాడికి, మా ఇంట్లో ఎంతమంది పనోళ్ళు తింటున్నారు కడుపు నిండా, మా ఇంట్లో ఎంతమంది పని వాళ్ళకు కడుపు నిండా మంచి భోజనం ఉంది, అలాంటి ఇంటిని నేను వదులుకొని వచ్చేసానా అని తిరిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. దూరం నుంచి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే వన్ డే మై సన్ విల్ కమ్ బ్యాక్, ఏదో ఒక రోజు నా కొడుకు తిరిగి వస్తాడు, వాడు తిరిగి ఇంటికే, తిరిగి ఇక్కడికే, నా దగ్గరికే వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే, దూరంలో దీనంగా కనబట్టున్నాడు. పాపం దూరంలో దీనంగా కనబట్టున్నాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఏడ్చి ఇంటికి తీసుకొచ్చి పాదరక్షలేసి మంచి బట్టలేసి చేతికి ఒక ఉంగరం పెట్టి మళ్ళా తిరిగి తన కొడుకు తన స్టేటస్ని తిరిగి తనకి ఇచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. పూర్వస్థితి. అంతేకాదు, మంచి క్రొవ్వుని కోసి మంచి దావత్ నడుస్తుంది. ఏం నడుస్తుంది? మంచి దావత్ నడుస్తుంది, మంచి మ్యూజిక్ నడుస్తుంది. దూరం నుంచి పెద్ద కొడుకు చూసిండంట. మళ్ళా ఏం నడుస్తుందబ్బా మా ఇంట్లో ఇంతగానం సంబరాలు అవుతున్నాయి అని. అప్పుడు ఎవడో చెప్పారంట, అరే మీ తమ్ముడు వచ్చిండు, వాడన్ని ఆస్తి అంతా తీసుకొని పోయి అన్నీ వేస్ట్ చేసి వస్తే వాడి గురించి దావత్ చేస్తారా? నేను ఇంట్లో ఉండి ఇంటిని కాపాడుకుంటూ, అమ్మ నాయనని కాపాడుకుంటూ, వాళ్ళు చెప్పిన పనిని పొలం పనులు చూసుకొని అన్ని పనులు చూసుకుంటే నా కోసం ఎప్పుడన్నా ఇట్లా చేసిండా మా నాయన అని ఫీల్ అవుతున్నాడట. ప్రభువుకు మహిమ కలుగునుగాక. తప్పిపోయిన కుమారుడికి తిరిగి తన స్టేటస్, తన స్థితి తనకు తిరిగి మరలా అనుగ్రహించబడింది. అందుకని అంటున్నారు ఇక్కడ విలాప వాక్యాల్లో, మా పూర్వస్థితి మాకు. ఈ పూర్వస్థితి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు అని ఆలోచన చేసి చూస్తే, అదే అధ్యాయం విలాప వాక్యాలు 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. పెద్దలు గుమ్మముల మీద గుమ్మముల యొద్ద కూడుట మానిరి, గుమ్మముల యొద్ద కూడుట మానిరి. ఎస్, యవనులు సంగీతము మానిరి. ఎవరెవరు కోల్పోయారు పూర్వస్థితి అని ఆలోచన చేసి చూస్తే, పెద్దలు ఎవరంట? కుల పెద్దలు, సంఘ పెద్దలు, మత పెద్దలు, ఊర్లో ఉన్న పెద్దలు కూడుకునటం, కలుసుకోవడం మానేశారట. గుమ్మము అంటే గేట్స్ అంటే చాలాసార్లు చెప్పినట్టు గుర్తు నేను మీకు. దీస్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్. గుమ్మము అని అంటే బైబిల్ గ్రంథంలో ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఎవరున్నారు గుమ్మాల దగ్గర అని ఆలోచన చేసి చూస్తే, లోతు గవిని దగ్గర ఉన్నాడట. ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు? అబ్రహాము తమ్ముడు ఈ దేవదూతలను ఎదుర్కొని, సార్ ఈరోజు రాత్రి మా ఇంటికి డిన్నర్కి రండి సార్, ఈరోజు మా ఇంట్లో ఉండండి సార్. లేదు మేము వీధిలోనే పండుకుంటాం. ఆ తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం గమనిస్తే,
గుణవతి అయిన స్త్రీ యొక్క భర్త ఎక్కడున్నాడు? గేట్స్, అంటే బిజినెస్ ప్లేసెస్లో ఉన్నారు. సో దేర్ వాజ్ నో బిజినెస్, వ్యాపారాలు లేవు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. పెద్దలు గుమ్మముల దగ్గర ఉన్నారట. హల్లెలూయా. 122వ కీర్తన 2వ వచనంలో చదివితే యెరూషలేము గురించి వ్రాయబడుతున్న యెరూషలేము గుమ్మము యొక్క ప్రత్యేకత చూడండి. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం అంట ఇది. అలాంటి పట్టణ గుమ్మములలో ఎవరున్నారు? మనం ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు, యాత్రా కీర్తనలో యాత్ర చేస్తూ వెళ్తూ అంటాడు, ప్రభువా నీ మందిరములో మేమున్నాం. నీ మందిరములో, ఆయన మందిరంలో ఏమున్నాయి? ఇంకా కింద చదవండి. ఆ గుమ్మముల్లో ఏముంది అని అంటే, ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అక్కడ న్యాయము తీర్చుటకై సింహాసనములు, అక్కడ న్యాయం ఉందంట. దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. అక్కడ ఏమేమి ఉన్నాయి? నెమ్మది ఉందంట. హల్లెలూయా. అక్కడ ఏముందంటే క్షేమం ఉందంట. మరియు యెరూషలేముని ప్రేమించువారు అంటే దేవుని మందిరం గురించి ప్రార్థన చేయాలి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? దేవుని మందిరం గురించి. అంటే నీ సంఘం గురించిన బాధ్యత నీకుండాలి. నీ సంఘం గురించిన బాధ్యత నీకుండాలి. ఎప్పుడైతే నీ సంఘం గురించిన బాధ్యత, ఆలోచన నీకుంటుందో, సంఘానికి నీ గురించిన ఆలోచన ఉంటుంది. నీ గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నీ గురించి నీ సంఘ కాపరులు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. నీ గురించి కన్నీరు కారుస్తారు. అప్పుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ యొక్క పరిస్థితులకు ఏం కలుగుతుంది అని అంటే క్షేమము కలుగుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పెద్దలు ఎవరంట? పెద్దలు ఈ యొక్క ఎక్కడ లేరు? గుమ్మాల దగ్గర లేరు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ వారి పెద్దలను, ఇశ్రాయేలీయులందరినీ వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి, వారి నాయకులను చూడు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ? వారి పెద్దలు, తర్వాత ముఖ్యులు, న్యాయాధిపతులు, నాయకులు. స్తోత్రం కలుగును గాక. మన కుటుంబంలో ఏదన్నా ఒక శుభకార్యం ఉంటుంది. మన కుటుంబంలో ఏదన్నా ఒక శుభకార్యం, ఒక ఫంక్షన్ ఉంటుంది. మనము ఎవ్వడికి ఏం చెప్పకుండా మొత్తం చేస్తామా? మనం డిస్కస్ చేసుకుంటాం. ఏం చేస్తాం? ఎలా చేద్దాం, ఎవరెవరిని పిలుద్దాం, ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఇవన్నీ ఉంటాయా? ఉండవా? ఉంటాయి. ఇవన్నీ అడగకుండా ఒకవేళ అయ్యగారు చేశారనుకో, అమ్మగారు ఊరుకుంటారా? ఏంటి నీ బోడి పెత్తనం అంటారు. కానీ సాధారణంగా మన ఇళ్ళల్లో మగ పెత్తనం నడవదు, బోడి పెత్తనమే నడుస్తుంది. ఆడపెత్తనం ఏంటంట? సామెత ఉందా లేదా? పెత్తనం చేయాలి. చేయకుండా ఉంటే కొన్ని పరిస్థితులు బాగో. చేయాలే. మీకు 50-50 అంటున్నారు కదా ఇప్పుడు. అంతే, మీరు 50-50. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మోషే కూడా అరణ్యంలో నుండి తిరిగి వచ్చినప్పుడు సీనాయి కొండ మీద దేవుడు మోషేని దర్శించి, నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించు అని చెప్తే, మోషే ఈ యొక్క ఐగుప్తు పట్టణానికి తిరిగి వచ్చి వాళ్ళ పెద్దల్ని పిలిచాడట. ఎవరిని? పెద్దల్ని పిలిచి, దేవుడు నాతో ఇలా అన్నాడు, నేను మీ అందరినీ దాస్యం నుండి దేవుడు మనలను విడిపించబోతున్నాడు. మనం ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. తన అన్న అయిన అహరోనును తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళి, పెద్దలు మేమందరం ఒక 3 రోజులు దేవుణ్ణి, 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి దేవుణ్ణి పూజించి వస్తాం, దేవుడికి బలి అర్పించి
వస్తాం అని మాట్లాడడం జరిగిన సందర్భం మనకి బైబిల్ గ్రంథంలో తెలుసు. పెద్దలు ఎవరండి? పెద్దలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ ఏ విషయమైనా ముందుగా పెద్దలతోటి డిస్కస్ చేసిన తర్వాతే పనులు ప్రారంభమవుతాయి. స్తోత్రం చెప్దామా ఒకసారి? నంబర్ 1. రెండవది, యవనస్తుల సంగీతము మానిపోయెను. యవనస్తుల సంగీతము మానిపోయెను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు హల్లెలూయా. యవన కాలంలో నరుడు యెహోవా కాడి మోయిట మేలు. ఎప్పుడు మోయాలంట? యవ్వన కాలంలో. ఎందుకు యవ్వన కాలంలోనే కాడి మొయ్యాలి అని అంటే, ముసలోడు అయిపోయినాక రసం గారిపోద్ది కాబట్టి ఏం ఉండదు. ఏమండి? అంతేనా కాదా? మా అమ్మ నన్ను అడిగింది, మీకు లాస్ట్ వీక్ ఎప్పుడు చెప్పినట్టున్నా, సేవ చేయాలిరా నా టైం అయిపోయింది అన్నది. ఇంకా నీకు మస్తు టైం ఉన్నది, నాకు కూడా మస్తు టైం ఉన్నది అన్న. లేదు లేదు లేదు, దేవుడు నన్ను పిలిచేటట్టున్నాడు రా, నువ్వు సేవ చేయాలన్నది. నేను అన్నా, ఒక్క 5 సంవత్సరాలు టైం ఇవ్వమ్మా అని అడిగిన. ఎన్ని సంవత్సరాలు? 5 years టైం ఇవ్వమ్మా అన్న. ఎందుకురా 5 years అన్నది? నేను అమెరికా పోయి బోల్డని డబ్బులు సంపాదించుకోవాలి అన్న. అప్పట్లో అలాస్కా అనే ఒక కంట్రీలో ఓపెనింగ్స్ బాగా ఉండే. అలాస్కాలో డబ్బులు కూడా బాగుండే. అలాస్కాలో, యుఎస్ కంటే అలాస్కాలో బాగుండే. అలాస్కా వెళ్ళిపోదాం అనుకుంటే మన చర్చ్లో మన చర్చ్ మెంబర్స్ కొంతమంది, అరే మేము చందాలు వేసుకునన్నా పంపిస్తాం రా, అక్కట్నే అంటది, మమ్మీ అట్నే అంటది, నువ్వు నీ ప్రయత్నాలు చేసుకో అన్న. మన సిబిజెడ్ ఉండే అప్పట్లో, ₹1,00,000 పోయేటట్టుండే అప్పట్లో. 1 lakh అయినా సరే, ఏదో మన బండి కాబట్టి. షోరూంలో 1,00,000 అయితే మనం సంవత్సరం వాడిన 1,00,000 అట్లనే ఉంది, చకాచక్ బండి. అట్లా పోదాం అనుకున్నా. కరెక్ట్గా 5 years నేను టైం అడిగా. 5 daysలో దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అంటే 5th day, ఆగస్టు 19వ తారీఖు మాట్లాడినా నేను. ఆగస్టు 19వ తారీఖు మాట్లాడినా. ఆగస్టు 24వ రోజు నాకు అభిషేకం జరిగింది. అనంటే ఈలోపు అమ్మ చనిపోవడం జరిగింది. అమ్మ జ్ఞాపకార్థ కూడిక రోజు నెత్తి మీద నూనె పోసిర్రు. ఏం చేసిర్రు? నెత్తి మీద నూనె పోసిర్రు, ఈ పోస్ట్ ఇచ్చేసిర్రు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ అప్పట్లో లక్షలు సంపాదించలేదు, కానీ ప్రభు కృపను బట్టి ఇప్పుడైతే మంచిగా. హల్లెలూయా. మా అమ్మ అడిగింది, నీకు ఎంత కావాలి జీతం? ఎంత? నువ్వు నా దగ్గర ఉంటే, నాతో ఉంటే ఎంత కావాలంది? రోజుకు ₹1000 అమ్మ అన్న. రోజుకు ₹1000 అంటే నెలకి 30,000 ఇమ్మని అడిగి ఇస్తాంది మా అమ్మ. 30,000 ఏందిరా, ఇంకా ఇస్తా ఉండన్నది. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అలాగే ఇచ్చేది అమ్మ. పొద్దున్నే వెళ్ళి ఒక ఆటో పిలుచుకొని రమ్మంటే భూషణో సంతో పోయి మెయిన్ రోడ్ పోయి ఒక ఆటో తెచ్చేటోళ్ళు. పొద్దున్న 6 గంటలకు, ఆమె రాత్రి 11 గంటలకు వచ్చేది. ఈ ఆటో డ్రైవర్ అమ్మతో పాటు మినిస్టర్ ఇంటికి పోతే, బయట ఆటో డ్రైవర్ ఉన్నారు, వాడిని పిలవండి అన్నం తిన్నీకనేది. నేను మినిస్టర్ టేబుల్ మీద కూర్చొని అన్నం తిన్నా తెలుసా రాబాయ్ అనేటోడు. వాడొచ్చి నాతోటి, తిన్నావు పోరాబాయ్ అనేటోడు. నేను ఇవాళ ఒక సిఐ ఇంట్లో అన్నం తిన్నాం రా అనేటోడు. అరే మంచిది రాబాయ్ అనేటోడిని. ఇక వాడు వచ్చిన తర్వాత వానికి ఎంత అయిందిరా అని అడిగేది కాదమ్మ, వాడు ఎంత అయిందిరా అని చెప్పేటోడు కాదు. ఆమె బ్యాగ్లో చేయి పెట్టి ఆ రోజు ఆఫరింగ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో ఇట్లా తీసి వాడిని దోశలు వాటిలో పట్టుకునేటోడు. వాడు ఇప్పటికీ చెప్తాడు, నేను మర్చిపోను నాయన అని. వానికి ఇంకోటి చెప్తాడు, అరే మన ఫ్రెండ్ సర్కిల్ మొత్తంలో నా భార్యను నన్ను పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టింది నా ఒక్కనికి తెలుసు ఆరా అమ్మ అంటాడు. మంచిదిరా, నువ్వు అదృష్టవంతుడిరా అన్న. కరెక్ట్ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ భార్య నిండు గర్భంతో ఉంది. జనరల్గా హిందూస్ గర్భంతో వైఫ్స్ ఉంటే సావులోకి పోరు. కానీ వాడు అమ్మ అపోలో హాస్పిటల్ దగ్గర నుండి ఇంటికి వచ్చి గ్రేవ్ యార్డ్లోకి పోయి సమాధి అయ్యేంత వరకు ఉన్నాడు. దేవుడు మంచి 2 కొడుకుల్ని ఇచ్చిండు మనకి. ఇప్పుడు వాని పెద్ద కొడుకు నెలకి 1,50,00,000 బిజినెస్ చేస్తాడు. 1,50,00,000 టర్నోవర్ ఉంటుంది ఆయన చేతిలో. దగ్గర ఒక 300-400 బస్సులు తిరుగుతాయి వాని అండర్లో. వాణి ఉన్నాయి ఒక 150 బస్సులు. స్తోత్రం చెప్దామా ఒకసారి? హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యవనస్తులు యవన కాలంలో దేవుని కాడిని మోస్తే వరదిల్లుతారు. హల్లెలూయా. ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇర్మియా గ్రంథకర్త రాస్తూ ఏమంటాడనంటే, అక్కడ ఏమైపోయినాయనంట, నో మ్యూజిక్,
నో మ్యూజిక్, అంటే సంగీతము లేదు. చదువుదాం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తుల బలము వారికి అలంకారము, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. యవనస్తుల బలము వారికి అలంకారము, అలంకారం. స్తోత్రం కలుగును గాక. యవనస్తులు ఎవ్వరు ఇలా వంగిపోయి ఉంటారు, మంచి కారుకుంటారు, ఇట్లా స్టిఫ్డ్, అంటే దే హ్యావ్ మచ్ ఎనర్జీ. ఏమైనా బరువులు మోయాలన్నా ఊరికే మోసేస్తారు, ఏదైనా కష్టమైన పని చేయాలన్నా ఊరికే చేస్తారు. అలాగే 103వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటే చదవండి, 5వ వచనం, యవనస్తుల గురించి. 103వ కీర్తన. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్టు. పక్షిరాజు యవనం తెలుసా మీ అందరికీ? హౌ మెనీ పీపుల్ నోస్ అబౌట్ ఈగల్? ఈగల్ 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 దట్స్ వండర్ఫుల్. ఈగల్ అది 40 years వచ్చిన తర్వాత ఏం చేస్తుందనంటే పెద్ద పర్వతం మీదకి పోయి తన ముక్కు ఫస్ట్ తన ఈకలన్నీ బీకేసుకుంటుంది, తన గోర్లు బీకేసుకుంటుంది. తర్వాత తన ముక్కు బండకేసి కొట్టి పగలగొట్టేసుకుంటుంది. ఎందుకనంటే మరలా తిరిగి తను ఇంకొక 30 years బతుకుతుంది. అంటే ఈగల్ యొక్క లైఫ్ 70 years. మనుషులకు కూడా లేదు. ఉందా? మనుషులకు కూడా లేదు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ స్టోరీ తెలుసా? కుక్కకి దేవుడు దర్శనం ఇచ్చి నీకెంత వయసు కావాలని అడిగిండంట. అంటే 40 ఇస్తా అంటే 40 ఎందుకు, ఒక 20 చాలన్నదట. తర్వాత కోతిని అడిగిండంట, నీకు 40 ఇస్తా అంటే వద్దు నాకు 20 చాలన్నాడట. తర్వాత గాడిదని అడిగిండంట, నాకు 20 చాలన్నదంట. తర్వాత మనిషి దగ్గరకు వచ్చి అడిగితే నీకెంత వయసు కావాలరా అని అంటే, దేవుడా నా 20తో పాటు ఆ ముగ్గురు 20 వదిలేసిరు కదా, ఆ 60 కలిపి 80 అన్నాడట. 80 వచ్చేసరికి వీని పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? 40 ఏళ్ళకి మంచిగానే ఉంటాడు, 50 ఏళ్ళకి కూడా మంచిగానే ఉంటాడు, 60 వరకు మంచిగానే ఉంటాడు. ఇక 70 ఏళ్ళకి రాగానే ఇంటికాడ వాచ్మెన్ అయిపోతాడు. చిప్పకూడ అవుతుంది. ఏమవుతుంది? చిప్పకూడ అవుతుంది. కోడలు పెట్టింది తినాలి, లేకపోతే మూలకు ఉండాలి కర్ర పట్టుకొని. అంత అవసరం ఎందుకు? ఈ 60 సరిపెట్టుకుంటే పోలా? ఏమంటారు కదా? 60 చాలు. అంటే ఆరోగ్యంగా కన్ను మూస్తే ఎవరికి బాధ ఉండదు. స్తోత్రం. పక్షిరాజు యవ్వనము వలె, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సో వీళ్ళు యవ్వనంలో వీళ్ళకి సంగీతం లేదు అని అంటే యవ్వనం పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనాలు కూడా చదివితే అక్కడ యవనస్తుల గురించి ఒక అద్భుతమైన బాలురు సమస్యలుదురు, అలసిపోతారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యవనంలో సంసోను తొట్టిల్లాడు, అలాగే తొట్టిల్లుతారు. కానీ ఆ కింది వచనం ఏం చెప్తుంది అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారట? చెప్పండి ఒకసారి. ఏంటంట? రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. తర్వాత వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. పక్షిరాజు వర్షానికి ఎదురెళ్తుంది. మిగతా పక్షులు వర్షానికి ఎదురెళ్ళవు, వచ్చేస్తాయి. పక్షిరాజు ఎక్కడ ఎగురుతుంది అంటే మేఘాల పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? క్లౌడ్స్ పైకి వెళ్ళి ఎగరగలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఏమడుగుతున్నారు ఇక్కడ అంటే, అలాంటిది మాకు తిరిగి దయచేయి, అలాంటి స్థితి మాకు దయచేయి, అంత బలం మాకు దయచేయి, పైకి వెళ్ళాలి మేము. హల్లెలూయా. ఎవరు కిందికి వెళ్ళాలని చూడరు. ఇప్పుడు ఒక పదవిలో ఉంటే ఆ పదవి నుండి డిమోషన్ కోరుకుంటాడు ఎవడన్నా? ప్రమోషన్ కోరుకుంటారు. ఒక స్థాయిలో ఉంటే ఆ స్థాయి నుండి ఇంక్రీజ్ కోరుకుంటారు, కానీ డిక్రీజ్ అయితే కోరుకోరు. వాడు డిక్రీజ్ కోరుకుంటాడు అంటే ఇక వాడు మనిషి కాదు. అదే ఏది
ప్యారడైజ్ బిర్యానీ తింటుంది అది. ఏది? పంది. పంది ఎప్పుడన్నా ఆకాశం వైపు చూడగలిగిద్దా? తలెత్తి చూసిద్దా? చూడదు. కాబట్టి పంది లాంటి బ్రతుకులు మనం బ్రతకొద్దు. మనం ఎక్కడికి వెళ్ళాలి? నూతన బలం పొందుకోవాలి, పైకి ఎగరాలి, అలసిపోవద్దు, సొమ్మసిల్లొద్దు. ఎలాంటి పరిస్థితులైనా అలసిపోవద్దు. పౌలు శీలలిద్దరూ అలసిపోయి సొమ్మసిల్లే పరిస్థితి. జైల్లో బాగా కొట్టారు, బాగా దెబ్బల నుంచి రక్తం గారుతూ ఉన్నాయి, వాళ్ళకి బేడీలేశారు, బేడీలేసి బోండాలో పడేశారు. అయినా సరే వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? అలసిపోలేదు, వాళ్ళు సొమ్మసిల్లలేదు. మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అనే నిరీక్షణ వారికి ఉంది. అలా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తా ఉనంటే ఏం కలిగింది? మహాభూకంపం కలిగింది. చెప్పండి ఒకసారి. అంటే నీ ప్రార్థనలో, నీ స్తుతిలో, నీ ఆరాధనలో ఎంత బలం ఉంది అని అంటే భూకంపాన్ని రప్పించగలిగే అంత బలం ఉంది. చెరసాల తెరవగలిగినటువంటి, చెరసాల తలుపులు తెరవగలిగినటువంటి శక్తి ఉంది. చేతికున్న సంఖ్యలన్నీ మన బంధకాలన్నీ విడిపించుకోగలిగిన శక్తి ఎక్కడుంది అని అంటే, ఎక్కడో పక్కింటి వాళ్ళ మీదనో మనుషుల మీదనో ఆధారపడితే ఉండదు. కానీ ఖచ్చితంగా నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ సంఖ్యలన్నీ విడిపోతాయి. నీ కోసం మూయబడ్డ ద్వారాలన్నీ నజరేయుడైన యేసు నామములో తెరవబడతాయి. హల్లెలూయా. ఎవ్రీ క్లోజ్డ్ డోర్ ఆర్ ఎవ్రీ క్లోజ్డ్ ఆపర్చునిటీ. ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నావా? నువ్వు దేవుని స్తుతించి ప్రార్థన చేయి. నువ్వు ఆశించి ఊహించిన దానికంటే అద్భుతమైన ఉద్యోగాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు యేసుక్రీస్తు నామములో ఈ నెలలో నేను తెలియపరుస్తా ఉన్నా. హల్లెలూయా. ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నావా? నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయి, ప్రభువును స్తుతించు, నీ ప్రమోషన్ నీకు అనుగ్రహించబడుతుంది అని తెలియపరుస్తా ఉన్నా. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావా? యేసు నామములో నీ వీసా నీకు వచ్చునుగాక. హల్లెలూయా. యు ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ ద ఫ్లైట్. నువ్వు ఫ్లైట్లో ఉన్నట్టు ఆలోచన చేయి. అది ఏం ఎయిర్వేస్? లుఫ్తాన్జానా? బాగుంటుంది. ఎమిరేట్స్. ఎస్, వరల్డ్ నంబర్ 1. ఎమిరేట్స్ ఫ్లైట్లో కూర్చున్నట్టు, అబ్బా ప్రభా నేను వెళ్ళిపోతున్నా ప్రభా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభా. నవ్వండి ఎవరన్నా. హల్లెలూయా. ప్రభా నన్ను విమానం ఎక్కించినందుకు వందనాలు ప్రభా అంటమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యవనస్తులు నాట్యము ఆగిపోయిందంట. నెంబర్ 2, పెద్దలు గేట్స్లో లేరు, యవనస్తుల్లో సంగీతం లేదు. 15వ వచనం, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 15వ వచనం. సంతోషము మా హృదయమును విడిచిపోయేను. సంతోషము మా హృదయములు విడిచిపోయేను. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. సంతోషము లేదు. సంతోషం మా హృదయములను, ద జాయ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ సీజ్డ్. ఏమైందంట? సీజ్ అయిపోయిందట. హల్లెలూయా. అవర్ డాన్స్ ఈజ్ టర్న్డ్ ఇంటూ మార్నింగ్. సంతోషం ఏమైంది? దుఃఖం అయిపోయింది. సంతోషం హృదయాన్ని కాకెత్తుకెళ్ళిపోయింది. ఎత్తుకెళ్ళిపోయింది. ఇంట్లో యూనిటీ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో ఏం లేకపోతే యూనిటీ, ఎడమొహం పెడమొహంగా ఉంటే ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో అందరు కలిసి ఉంటే ఇలాంటి సందర్భాలు రావు. కానీ ఆ రోజుల్లో అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, సంతోషము మా హృదయములను విడిచిపోయెను. జాయ్ డిపార్టెడ్. సో దే లాస్ట్ ద జాయ్ ఆఫ్ డివైన్. దైవికమైన సంతోషం లేదు వీళ్ళలో. దైవికమైన సంతోషం పోయింది. కాబట్టి ఫిజికల్ సంతోషం కూడా, ఆనందం లేదు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్దామా? యెషయా గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్నటిదాకా కొన్ని దేశాలు కొట్టుకుంటా ఉన్నాయి. బోల్డ్ అన్ని ప్రాణాలు పోయాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతికే పరిస్థితి. హల్లెలూయా. ద్రాక్షరసము లేదని పొలములో జనులు ఏం చేస్తున్నారంట?
కేకలు వేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. కోపంతో ఇంట్లో పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఏయ్ అంటావా? ఏయ్ అంటావా? చెప్పండి. పిల్లలు అల్లరి చేస్తే ఏయ్ అలా చేయకూడదమ్మా అంటావా? అరిస్తే దెబ్బకి 3 ఇళ్ళ అవతలకి వినపడాల. పక్కింటోళ్ళ మీద అరిస్తే వీధి మొత్తం వినపడాల. అవి కేకలంటే. అలా కేకలు వేస్తున్నారట. స్తోత్రం చెప్దాం. సంతోషము అస్తమించను. సంతోషం అస్తమించడం ఏంటండి? ఆల్ జాయ్ ఈజ్ డార్కండ్. చీకటి అయిపోయిందంట. హల్లెలూయా. దేశములో ఆనందము. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే లిజన్ మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోష ధ్వని ఆనంద ధ్వని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించెదను. ఓ మై గాడ్. దేవుడికి ఎంత కోపం వచ్చింది జనుల మీద. దేవుడికి ప్రజల మీద ఎంత కోపం వచ్చిందనంటే, మీ దినములలోనే మీ ముందట మీ కన్నుల ముందు స్తోత్రం కలుగును గాక. మన కన్నుల ముందు మనకు కావలసిన వారు నష్టపోతే, కోల్పోతే, సమస్తాన్ని కోల్పోతే మనకు ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఏమంటారు ఫస్ట్ అనండి? అయ్యో కుక్కను పిలిచినట్టే అయ్యో. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని ప్రభువా మా ముందు రోజుల్లో మేము ఎలాగున్నామో, హల్లెలూయా కదా ప్రభువా, మా కన్నుల ముందట సంతోషం ఉండేది, ఆనందం ఉండేది, పెళ్లి కుమారుని స్వరం ఉండేది, పెళ్లి కుమార్తె స్వరం ఉండేది. అలాంటి పూర్వస్థితిని మాకు దయచేయి. అలాంటి సంతోషాన్ని మాకు, అలాంటి ఆనందాన్ని మాకు. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఏడుపు ఉంటుందా? పెళ్లి కూతురు దగ్గర ఏడుపు ఉంటుందా? ఉండదు. అబ్బో ఎన్ని సరసాలు, అబ్బో ఇక వేరే లెవెల్ పెళ్ళంటే కదా. పెళ్ళంటే వేరే లెవెల్. మన ఇళ్ళలో ఒక్కరోజు పెళ్ళి ఉంటుంది, కొంతమందికి క్షత్రియులలో 5 రోజులు పెళ్ళిళ్ళు ఉంటాయి. అబ్బో సందడయ్యా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషం ఏమైందంట? తిరిగి రావాలి. ఆనందం ఏం కావాలి? తిరిగి రావాలి. పెళ్లి కుమారుని స్వరం తిరిగి వినాలి. మరలా పూర్వస్థితి దయచేయి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. హోషేయ గ్రంథం. హల్లెలూయా స్తోత్రం. ఆమోసు 8:10. సారీ, ఆమోసు నాట్ హోషేయ. 8:10. మీ పండగ దినములను, ఓ మై గాడ్, మీ పండగ దినములంట దుఃఖ దినములు గాను, ఓ జీసస్, దుఃఖ దినములు అయిపోతాయి. మీ పాటలు ప్రలాపములు గాను, మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకోజేస్తాను. అందరి తలలు బోడి చేస్తాను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా. ఈ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఎన్ని విషయాలనంటే, మీ పండుగ దినాలు ఏమవుతాయంట? దుఃఖాలు. మీ పాటలు ప్రలాపాలు అవుతాయి. అందరి మొలలు అంటే గుడ్డలూడదీసేసే పరిస్థితులు వస్తాయి అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. గుడ్డలూడదీసి గోనె పట్ట కట్టుకోవాల్సి వస్తుందంట. అందరూ తలలు బోడుగుండు చేస్తే చాలా అందంగా ఉంటాము కదండి. బోడుగుండు చేస్తే అందంగా ఉంటాం. ఎట్టుంటుంది? ఎకారంగా ఉంటుంది. మొహాలు చూడలేము.
ప్రభువుకు మహిమ కలుగునుగాక. సో అలాంటి పరిస్థితి మాకొద్దు ప్రభువా, అలాంటి పరిస్థితి మాకొద్దు ప్రభువా. అంతేకాదు, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము అంటే తెలుసా? ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము అంటే ఇంట్లో ఒకే ఒక్కడుంటే అతను చనిపోతే ఎలాంటి దుఃఖం ఉంటుందో అలాంటి దుఃఖాన్ని, అలాంటి ప్రలాపమును నేను మీకు కలుగజేస్తాను అంటాడు. అంతేకాదు, దాని అంత్యదినము, దాని లాస్ట్ డేస్ ఘోరమైన శ్రమ దినాలు, బిటర్ డే అంటాడు ఇంగ్లీష్లో. ఏమంటాడు? బిటర్, స్వీట్, బిటర్. చేదు కావాలా, తీపి కావాలా, మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా? ప్రభువా, ఇలాంటివి మాకొద్దు. కాబట్టి మాకు మా పూర్వస్థితి మాకు కలుగజేయండి అని అంటున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషము మా హృదయములను విడిచెను. మరలా అదే 15వ వచనంలో ఏమంటాడనంటే, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. ప్రభువుకు మహిమ కలుగును గాక. నాట్యము దుఃఖముగా, వరల్డ్లీ డ్యాన్స్, వరల్డ్లీ, ఈ లోకానుసారమైన నాట్యములు, ఈ లోకానుసారమైన నాట్యాలు ఏమవుతాయనంటే దుఃఖంగా మార్చబడతాయి. లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న సంపదను బట్టి, మనకున్న స్టేటస్ను బట్టి మనం డ్యాన్స్ వేస్తే, ఏం చేస్తే తోక ఊపితే, తోక ఏం చేస్తాడంటే దేవుడు స్తోత్రం చెప్దాము ఒకసారి. అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే ఏమైతే, కళ్ళు నెత్తి మీదకి వస్తే ఏం చేస్తా అంటున్నాడు? హల్లెలూయా. నాట్యము దుఃఖముగా మార్చబడుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుట చూసెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువ తన చేతులలో నుండి ఆ పలుకలను పడవేసి వాటిని పగలగొట్టెను. 40 రోజులు ఉన్నాడు ఈయన కొండ మీద. ఎన్ని రోజులండి? 40 రాత్రింబగళ్ళుండి దేవుడి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చాడు? ఈ యొక్క 10 ఆజ్ఞలను, పలకలను తీసుకొస్తే ఈ 40 డేస్ అక్కడికి వెళ్ళిండ్రు కదా అని అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, కొంతమంది మనకెవడు లేడు, నాయకుడు లేడు, మోషే లేడు, ఎవడు లేడు, మనకు దేవుడు లేడు, కాబట్టి మనమే ఒక దేవుణ్ణి తయారు చేసుకుందాం, మనమే దేవుణ్ణి తయారు చేసుకుందామని ఒక దేవుణ్ణి తయారు చేసుకొని ఇక తాగి దాని ముందు తందనాలు ఆడుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. తాగి తందనాలు ఆడుతూ ఉంటే మోషే దిగి వచ్చి ఆ అల్లరి చూశాడు, ఆ దేవుణ్ణి చూశాడు. మోషేకి కోపం మండిందంట. కోపము ఒళ్ళు మండిపోయింది మోషేకి. కొన్ని రోజులు నేను లేకపోయేసరికి ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళని, ఆ పలకలను అక్కడ పడవేశాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇది లోకానుసారమైన నాట్యము. ఆత్మానుసారమైన నాట్యాన్ని మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుతాం. 11వ అధ్యాయం 34వ వచనంలో యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతని తంబురతోను నాట్యముతోను. ఎందుకనంటే యెఫ్తా ఫిలిస్తీయులని ఓడించి వస్తున్నాడు. ఆ వార్త విన్న తన కుమార్తె ఏం చేసింది అనంటే, ఓ మై గాడ్, మా డాడీ ఫుల్ విక్టరీ తోటి వస్తున్నాడు. హల్లెలూయా. మై డాడ్ వాన్ ద బ్యాటిల్. యుద్ధంలో మా నాన్న గెలిచాడు అని నాట్యం చేస్తూ వస్తుంది. అయితే అక్కడ ఒక ట్రాజడీ జరిగింది. ఆ ట్రాజడీ ఏంటంటే, ఇందాక మనం చదివాం కదా, ఏకపుత్ర శోకము అని. ఏకపుత్ర శోకం. యెఫ్తాకి తన కూతురు, ఒక్కతే కూతురు, ఓన్లీ డాటర్.
యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నాకు ఫస్ట్ ఏది ఎదురొస్తుందో దాన్ని నీకు దహన బలిగా ఇచ్చేస్తా అన్నాడు. ఫస్ట్ ఏది ఎదురొస్తుందో నీకు దహన బలిగా ఇచ్చేస్తా అన్నాడు. దహన బలి అంటే తెలుసా మీకు? ఎంతమంది దహన బలి చెప్పండి ఏంటో? దహన బలి అంటే కాల్చేయడమే, అంతేగా. కాల్చేయడం కదా, 2 ముక్కలు చేసి కాల్చేయడం, 2 pieces. పశువునైనా సరే ఇట్లా నడిమికి 2 ముక్కలు చేసి కాల్చేయడం దహన బలి అంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలి. ఆమెతోటి ఏడ్చి చెప్తే, నాన్న నువ్వేమీ బాధపడొద్దు, నేను నా కన్యత్వం అవ్వగానే వచ్చేస్తాను అంది. అంటే అప్పటికి తను ఇంకా కన్య కాలేదు. షీ వాస్ నాట్ మెచ్యూర్డ్. మెచ్యూర్ అవ్వగానే ఆమెని అలాగే యెఫ్తా ఏం చేశాడనంటే దేవునికి బలిగా ఇచ్చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ ట్రాజడీ. నాట్యము దుఃఖముగా మార్చబడిన సంఘటన. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురను వాయింతువు. నీవు మరలా తంబురలు వాయిస్తావు. సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీద నిన్ను ఐ విల్ బిల్డ్. స్తోత్రం చెప్దామా? దేవుడు మనల్ని కట్టబోతున్నాడు. దేవుడు మనల్ని తిరిగి నిలబెట్టబోతున్నాడు. దేవుడు మనకి మరలా మ్యూజిక్ అండ్ డాన్స్ ఇవ్వబోతున్నాడు. సంతోషంతో సంతోషపడు వారి గుంపులో మనం ఉండబోతున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ మంత్. దిస్ ఈస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ మంత్. హల్లెలూయా. ఈ 4 రోజుల్లో దేవుడు మీ జీవితాల్లో ఒక మ్యాజిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు ఈ 4 రోజుల్లో ఒక మిరాకిల్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ 4 రోజుల్లో ఒక ఆశ్చర్య కార్యాన్ని మీ జీవితాల్లో ప్రభు చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రభువుకు మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలనైతే అది ఛాలెంజ్గా తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడికి ఛాలెంజ్ చేస్తే దేవుడు కూడా మనం తిరిగి ఛాలెంజ్ చేస్తున్నాడు. నీ వల్ల ఇద్దా అంటే నీ వల్ల ఇద్దా అన్నాడు. స్వస్థపరచడం నీ వల్ల ఇద్దా అని అడిగాడు ఒక ఆయన. నమ్మడం నీ వల్ల ఇద్దా అన్నాడు దేవుడు. అంతే, ఒకే మాట. ఏమన్నాడు? నీకు దమ్ముందా నమ్మడానికి? నాకు దమ్ముంది చేయడానికి. స్తోత్రం చెప్దామా ఒకసారి? నీకు దమ్ముందా నమ్మడానికి? నాకు దమ్ముంది చేయడానికి అన్నాడు. హల్లెలూయా. నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? నా వల్ల అవుతుంది, బరాబర్ అవుతుంది. నా శిష్యుల వల్ల కాకపోతే నా వల్ల అవుతుంది, నువ్వు నమ్ముతావా అన్నాడు. హల్లెలూయా. నమ్మితే నువ్వు కార్యాన్ని చూస్తావు. నమ్మితే నువ్వు కార్యాన్ని. పేతురు అన్నాడు, నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు, నేను కూడా నడవాలా అన్నాడు. ఓరి నీ ఆనందం పాడుగాను, సరేరా అన్నాడు. అని ఓకే ఓకే, ఓ మై గాడ్. నడుస్తున్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి ఫ్రెండ్స్ని చూసారా? రే చూసారే, నేను కాబట్టి దేవుళ్ళలాగా నడుస్తున్నా. తర్వాత సముద్రాన్ని చూశాడు. హల్లెలూయా. భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ఆయన నమ్మితే సముద్రం మీద నువ్వు నడుస్తావు. హల్లెలూయా. సముద్రం దేన్ని సూచిస్తుంది అని అంటే శోధనలని, కష్టాలను చూపిస్తుంది. శోధనని, కష్టాల మీద నడుస్తాను. దేని మీద నడుస్తావు? ఇబ్బందుల మీద నడుస్తాను. స్తోత్రం కలుగును గాక. ఇబ్బంది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? అప్పుడు నీ కాళ్ళ కింద ఉంటుంది. నమ్మితే ఇబ్బంది నీ కాళ్ళ కింద. నమ్మితే ప్రాబ్లమ్స్, లేకపోతే నెత్తి మీద మెడ మీద ఎక్కి డ్యాన్స్ వేస్తాయి. అదృష్టం వస్తుందిరా అంటే దురదృష్టం ఎక్కడ ఉంటుంది? మెడల మీద ఉంటుంది. ముందు నేనున్నా అంటుంది. నమ్మితే. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాట్యం ఇంకో స్థలంలో కూడా మనం నాట్యాన్ని చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో చదివితే హేరోదియా, ఎవరు? హేరోదు భార్య తన కుమార్తెను ఉసుగొలుపుతుంది. బర్త్డే కదా ఈరోజు, మంచి డ్యాన్స్ వేసి మీ డాడీని ఏం చేయి, మీ డాడీని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయి. హ్యాపీగా ఫీల్ అయిపోయాడు డాడీ. డాడీతో పాటు వచ్చిన చాలామంది ఫ్రెండ్స్, గిఫ్ట్స్, చుట్టుపక్కల నుంచి వచ్చిన రాజులందరూ
అందరి ముందు ఏమన్నాడంటే, బేబీ ఏం కావాలో కొరుకో బేబీ అన్నాడు. స్తోత్రం చెప్దామా? సగం దేశం కావాలా బేబీ? ఏమన్నాడు? సగం రాజ్యం కావాలా బేబీ? ఏం చేసుకుంటుందా పిల్ల? ఏం చేసుకుంటుందా పిల్ల? సగం రాజ్యం తీసుకుని నెత్తి మీద తీసుకుంటుందా? వద్దు డాడీ. మరేం కావాలి? చెరసాల్లో ఉన్న అదన్నా ఫుట్బాలా? అదన్నా ఫుట్బాలా అండి? ఎంత ఈజీగా అడిగిందండి. దీనికి ఎంత కడుపుమంటో యోహాన్ అంటే. ఏమండి, యోహాన్ అంటే దీనికి ఎంత కడుపుమంటో. అవును, మరి ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు ఉంటే కడుపుమంటే అవునా కాదా? ముఖం మీద మాట్లాడేటోళ్ళతో ఎవడైనా మాట్లాడతాడా? మాట్లాడరు, ఇష్టపడరు కూడా. స్తోత్రం కలుగును గాక. అలాగే అన్నాడు. ఏం జరిగింది అని అంటే, ఖచ్చితంగా అలాగే వెండి పల్లెల్లో యోహాను తల పెట్టడం జరిగింది. అక్కడ కూడా డాన్సే. తర్వాత ఏమైంది? దెర్ వాజ్ అ ట్రాజడీ ఇన్ ద డాన్స్ టు అ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమందికి అది ఆ నాట్యం ఏమైందంటే దుఃఖంగా మారిపోయింది. యోహానుతో పాటు ఉన్న ఫ్రెండ్స్, కలీగ్స్, ఫ్యామిలీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదృష్టం ఏంటంటే యోహాను పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్, ఫ్రెండ్స్, హల్లెలూయా, నిజం చెప్తే, న్యాయం మాట్లాడితే అలాగుంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 16వ వచనం చదువుదాం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. లామెంటేషన్స్, విలాప వాక్యాలు 5:16. మా తలల మీద నుండి కిరీటము పడిపోయేను, మా తలల మీద నుండి కిరీటము పడిపోయేను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఎందుకురా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి అని అంటే, ఆఖరికి వీళ్ళు ఒప్పుకుంటున్నారు ఏమనంటే, మేము పాపము చేశాము కాబట్టి మీ తట్టు మమ్మల్ని ప్రభువా యెహోవా మీ తట్టు మమ్మల్ని తిప్పండి. మీ తట్టు మమ్మల్ని తిప్పితే మేమేమవుతాం? హల్లెలూయా. వీళ్ళేం చేశారు అని అంటే, కిరీటం పడిపోయిందంట నెత్తి మీదున్న కిరీటం దేనికి సూచన అంటే, నీకున్న మంచి పేరుకి సూచన. హల్లెలూయా. నీ ఇంటి పేరు నీ కిరీటం. ఆమేన్. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజల యొక్క అహభావాలు ఎలాగున్నాయి అని అంటే, అలా ఉన్నందుకు గాను వీరు ఇలా అడుగుతున్నారు దేవుణ్ణి. చదవండి. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నదట. హృదయములో అగ్ని వలె మండుచున్నది అంటే, వీళ్ళ పరిస్థితి ఎలాగుంది అని అంటే, అగ్ని మండుతున్న పరిస్థితుల్లో వీళ్ళున్నారు. హల్లెలూయా. మరియు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. అగ్ని ఎముకలలో మూయబడ్డదట. అగ్ని ఎముకలలో. ఓ మై గాడ్. హల్లెలూయా. హిస్ వర్డ్ వాస్ ఇన్ మై హార్ట్ యాజ్ అ బర్నింగ్ ఫైర్ షట్ అప్ ఇన్ మై బోన్స్. మూయబడిందట. ఎముకలలో అగ్ని. ఇప్పుడు పొద్దున్నే లెగిస్తే ఎముకలలో ఏదో కలుగుతుంది. ఏం కలుగుతుంది? సాయంత్రం 5 అవ్వగానే 6 అవ్వగానే ఎముకల్లో రూమ్లో హీటర్లు, చలిమంటలు. ఫస్ట్ టైం కదా హైదరాబాద్లో ఇంత చలి నాకు తెలిసి. ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఎప్పుడు ఇంత చలి లేదు. హల్లెలూయా. కానీ హృదయములలో అగ్ని మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి మై గాడ్ విసిగిపోయాను. ఈ ప్రజలు విసిగిపోయారు. అందుకని అంటున్నారు, ప్రభువా నువ్వు మా తట్టు, ప్రభువా మేము ఓర్వలేకపోతున్నాం ప్రభువా. అగ్ని మండుతుంది ప్రభు, మా ఎముకలలో
అగ్ని మండుతుంది ప్రభువా, ప్లీజ్ ఒక్కసారి మా తట్టు తిరగండి, ఒక్కసారి మా తట్టు తిరగండి. మేము పాపం చేశాం ప్రభువా, ఎస్ వి డిడ్ సిన్, వి ఆర్ సిన్నర్స్. ఒక్కసారి మా తట్టు తిరగండి, మేము బ్రతుకుతాం. లేక మునుపటి స్థితి మాకు మరలా, మా పూర్వ స్థితి మాకు మరలా వస్తుంది, మా తట్టు తిరగండి ప్రభువా అని అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. అగ్ని మా తలల మీద కిరీటము పడిపోయింది. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ఇబ్బందిగా ఉందంట. ఏముందంట? ఇబ్బంది. నాకు ఏ ఇబ్బంది లేదు సార్, నేను బాగా ఉన్నా. ఎవరన్నా ఉన్నారా? నో వే, నో వే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ నౌడేస్. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ బిజినెస్. ఇబ్బంది లేని పరిస్థితులు లేవు. అందుకే ఒక్కసారి మా వైపు తిరగండి ప్రభువా, మా ఇబ్బందుల్లో నుండి మమ్మల్ని తొలగించడానికి మా వైపు తిరగండి ప్రభువా. ఒక్కసారి మా వైపు తిరగండి ప్రభువా. మా వైపు తిరిగితే మాకు మరలా మా పూర్వస్థితి వస్తుంది ప్రభువా. అప్పుడు బాగున్నాం ప్రభువా, మంచి రోజులు ఉండే ప్రభువా. ఒక్కసారి మా వైపు తిరగండి, మా ఇబ్బందులను మీరు తొలగించండి. హల్లెలూయా. వారికి ఎలాగుంది ఇబ్బందులు అంటే సింహ గర్జనలాగున్నాయంట. ఎలాగున్నాయి? సింహ గర్జన. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఏమండి? చలికాలపు నా 8వ వచనం బిడ్డ. సింహము గర్జించెను, సింహము గర్జించెను, సింహము గర్జించెను. భయపడిన వాడెవడు? ఉంటాడా ఎవడన్నా? కాళ్ళు నొప్పి పెట్టిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నదా? ఒకసారి నుంచోవాలనిపిస్తుందా? నుంచోండి. అయితే ఎందుకు ఇబ్బంది పడతారు? ఎందుకు? అబ్బా, రాజుగారు చూడు టక్కులేసాడు. ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు రాజుగారు? అమ్మయ్య, అమ్మయ్య, అమ్మయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము. అందరూ చప్పట్లు కొడుతూ. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు. స్వరమెత్తి. రాజులు ఎవరు లేరు, శూరులు. సైన్యములకు అధిపతి అయినా, సైన్యములకు అది. కొద్ది కదలొచ్చు. యుద్ధము యెహోవా. ఒక అడుగు ఇటు, ఒక అడుగు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమ మహిమ ఆ యేసుకి, మహిమ మహిమ. ఆమేన్. మహిమ మహిమ ఆ యేసుకి, మహిమ మహిమ. మన యేసుకే మహిమ మహిమ, యేసుకే మహిమ మహిమ. మన యేసుకే
ఆమేన్. మహిమా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 ఆగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, ప్రేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. అందరూ కలిసి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. హల్లెలూయా, హల్లెలూయా. మా తల మీద కిరీటము పడిపోయాను, అది మా గుండెల్లో అగ్నిలాగా. కూర్చోరా, పోతారా? పోదురులే, ఇంకొక 5 నిమిషాలు అయిపోతాయి. లాస్ట్లో ఉన్నాం. హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని మీ తట్టు తిప్పండి, ఎందుకంటే మా పరిస్థితులు ఏమీ బాగాలేవు. ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. గుండెల్లో ఒక మంట, గుండెల్లో అగ్ని. ఆ గుండెల్లో ఉన్న అగ్ని ఎముకలలోనే మూయబడి, ప్రభువా మా ప్రాణం పోయేటట్టుంది, మేము ఓర్చి ఓర్చి ఉన్నాం ప్రభువా, ఇంకా మేము తట్టుకోలేం ప్రభువా, దయచేసి మమ్మల్ని మీ తట్టు తిప్పండి, అప్పుడు మేము బ్రతుకుతాం ప్రభువా, అప్పుడు మేము బాగుంటాం ప్రభువా, అప్పుడు మా పాత స్థితి, మా పూర్వస్థితి మాకు తిరిగి వస్తుంది ప్రభువా. ప్రభువా, సింహ గర్జనకు భయపడని వాడు ప్రభువా, ఎటు చూసినా సింహ గర్జనలు వినపడుతున్నాయి ప్రభువా, సింహ గర్జనలు వినపడుతున్నాయి. సింహం గర్జిస్తే భయపడమా? భయపడతామా? భయపడమా? కుక్కను చూస్తేనే అమ్మ కుక్క అనుకుంటూ పోతాం. కుక్క దగ్గరికి వస్తుంటేనే, మా ఇంటి ముందు జిమ్మి టామీ ఉంటాయి, అవి ఏమనవు, ఉట్టిగా దగ్గరికి పోతాయి, ఎవరిని ఏమనవు. పొద్దున వాకింగ్కి జాగింగ్ వచ్చేటోళ్ళు ఉంటారు, కొంచెం భయపడతారు, ఏమనవండి మీరు వెళ్ళిపోండి అంటా ఉంటాను నేను. అవి ఏం అనవు, నిజంగా ఊరికే అట్లా వెళ్తాయి అవి.
వీధి కుక్కలు ఏంటి 2 పుసుకునే పెంచుకుంటున్నారు కాదు. మా వీధి ఒకటి బ్రౌన్ది ఒకటి వైట్ మచ్చల కుక్కలు ఉంటాయి బయట, మీరు పోయినప్పుడు చూడవచ్చు. హల్లెలూయా. కుక్క గాండ్రిస్తేనే భయపడతాం, సింహ గర్జనలు ఉన్నాయి ప్రభువా. ఇలాంటి భయాల్లో నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా అని అడుగుతున్నారు పెద్దలు యవనస్తులు. ఎవరికి సమాధానం లేదు, ఎవరికి నెమ్మది లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులైన పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభువా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. హల్లెలూయా. శ్రమల్లో ఉన్నాం ప్రభువా. హల్లెలూయా. కాబట్టి నువ్వు మా వైపు తిరగండి, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయండి ప్రభువా. సంసోనికి ఇచ్చిన బలం మాకు ఇవ్వండి ప్రభువా. 2 అంతల బలం ఇచ్చారు ప్రభువా. హల్లెలూయా. ఎన్నంతలు? యోబు 2 అంతలు. సో ఈ మాసంలో దేవుడు మన వైపు తిరుగునుగాక. దేవుడు మన వైపు తిరిగి మన పూర్వస్థితి, హల్లెలూయా, మన పూర్వస్థితి, పక్షిరాజు లాంటి పూర్వస్థితి ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.